రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 6 మాసాలు కావస్తున్నా ఇంకా టెండర్లు పిలవకపోవడం పట్ల ఎంపీ పురంధరేశ్వరి అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ 2-3 రోజుల్లో టెండర్లు పిలిచి మొదటి దశ పనులు వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ను కలిసి నియోజకవర్గ పరిధిలోని రైళ్లు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. గోదావరి స్టేషన్, కొవ్వూరు స్టేషన్లలో మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పుష్కరాల్లోగానే పనులు పూర్తి చేయాలని ఎంపీ పురంధరేశ్వరి కోరారు. కరోనాకు ముందు వరకు కొవ్వూరులో 18 రైళ్లు ఆగేవని, ఇప్పుడు 8 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయని, ముఖ్యంగా చెన్నై, తిరుపతి వెళ్లడానికి కూడా రైళ్లు ఆగడం లేదని, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా ఆపడం లేదని ఎంపీ పురంధరేశ్వరి తెలిపారు. కొవ్వూరులో ప్రజలకు ఉపయుక్తంగా తిరుమల, సర్కారు, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లన్నీ ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కరోనా ముందు రాజమండ్రి నుంచి తణుకు, భీమవరం, నరసాపురం వరకు ప్యాసింజర్ రైళ్లు ఉండేవని, కరోనా సమయంలో వీటిని ఆపేశారని, వాటిని పునరుద్ధరించాలని ఎంపీ పురంధరేశ్వరి కోరారు. కరోనా తర్వాత పునరుద్ధరించాలని చూసినప్పటికీ రాజమండ్రి 4వ ప్లాట్‌ఫారం పనుల కారణంగా నిడదవోలు నుంచి వెళుతున్నాయని, అయితే రాజమండ్రి నుంచి యథావిధిగా 3 ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించాలని కోరారు. దీనివల్ల విద్యార్థులకు, ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎంపీ పురంధరేశ్వరి వివరించగా జీఎం సానుకూలంగా స్పందించారు. బాలీవుడ్ మాస్ మహారాజా హీరో రవితేజకు పితృవియోగం కలిగింది. రవితేజ తండ్రి 90 ఏళ్ల రాజగోపాలరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజగోపాలరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రవితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజగోపాలరాజు జన్మించారు. ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండేవారు. ఎక్కువగా ఉత్తర భారతంలోనే గడిపేవారు. ఆయనకు 3 కుమారులు కాగా వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండవ కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మృతి చెందారు. మరో కుమారుడు రఘు నటుడిగా పలు సినిమాల్లో నటించారు.